ఇది పునర్నవ మీరు లాస్ట్ టైం కూడా చెప్పారు. పునర్నవ చాలా మంచి సప్లిమెంట్ ఇది. దీనిలో ఉన్నది ఏమిటి సార్? ఈ పునర్నవ అనే ఒక ఆకు, దాని నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన క్యాప్సూల్ కిడ్నీకి షుగర్, గ్లూకోజ్ కంట్రోల్, ఇన్సులిన్ సెన్సిటివిటీకి, కిడ్నీలో ఉన్న స్టోన్స్ ఉన్న కిడ్నీ ఫంక్షనింగ్కి చాలా బాగా పనిచేస్తుంది. అట్లాగే ఆర్కాలిక్యులి అని ఇక్కడ తెచ్చినట్లేరు. ఆర్కాలిక్యులి అని ఇంకో సప్లిమెంట్, స్టోన్స్ ఎస్పెషలీ ఫర్ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాటిని సైజ్ తగ్గి ష్రింక్ చేసేసి యూరిన్ ద్వారా బయటకు పంపించడానికి. దాదాపు మీకు సర్జరీ అవసరం అని చెప్పే కొన్ని కేసెస్ని కేవలం సప్లిమెంట్స్ తోటి కరిగించవచ్చు అంటున్నారు. గాల్ స్టోన్స్ అయినా అంతేనా సార్? గాల్ స్టోన్స్ అయినా కిడ్నీ స్టోన్స్ అయినా ఒక సైజు వచ్చే వరకు మనం ఈ కెన్ ఈజీలీ ఎలిమినేట్ దెమ్. ఇంకా పెద్ద సైజులు పెరిగిపోయి నెంబర్ ఆఫ్ స్టోన్స్ ఉన్నప్పుడు వాళ్ళు లాప్రోస్కోపీ, లేజర్ ఏదో చేయించుకుంటారేమో కానీ, బట్ 70% మనకి ఎమర్జెన్సీ దాకా వెళ్ళనివ్వకుండా ఆపగలిగే మెకానిజం సెల్ హెల్త్ మెకానిజం. అంటే మాకు అల్లోపతి మీద వ్యతిరేకత అని కాదు, అల్లోపతి ఎమర్జెన్సీ మోడ్ పర్పస్గా ఉంది కాబట్టి అది వచ్చినప్పుడు ఎట్లాగెళ్తారు, అక్కడికి వెళ్ళనివ్వకుండా ఆపటం అనేది సెల్ హెల్త్ ప్రోటోకాల్. ఆ స్థితి రానివ్వకుండా, ఆ ఎమర్జెన్సీ స్థితి రానివ్వకుండా చూడటం ఈ సప్లిమెంటరీ సపోర్ట్తో మనం సెల్ హెల్త్లో చేయగలుగుతున్నాం. కాబట్టి వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ ద సప్లిమెంట్స్. ఎక్కువ వాడుతున్నారు, ఎక్కువ రాస్తున్నారు అని మీరు అడిగితే ప్రతి సప్లిమెంట్ ఎందుకు ఇచ్చామో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ అట్టలట్టలు పెద్ద పెద్ద ఈ వేరే టాబ్లెట్స్ వాడతారు సార్, చాలా అంటే ఇంత. అది ఇన్ఫ్యాక్ట్ వాటిలో కెమికల్స్, వాటిని న్యాచురల్ సోర్సెస్ కాని మందులు కూడా కెమికల్స్ వాడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. సింథటిక్స్ అండ్ కెమికల్స్ వాళ్ళు వాడేది, దాని సైడ్ ఎఫెక్ట్లు అన్నిటికీ. సైడ్ ఎఫెక్ట్ లేని మందు ఒకటి చెప్పండి. అలోపతిలో కంటిన్యూస్ దీర్ఘకాలంగా వాడితే సైడ్ ఎఫెక్ట్ లేని చిన్న షుగర్ ట్యాబ్లెట్ ఎగ్జాంపులే చెప్తాము. వాడు HbA1c పెరిగిపోతుంది, నెంబర్ కంట్రోల్ కోసం వీళ్ళు ట్యాబ్లెట్లు ఇస్తున్నారు, మెట్ఫార్మిన్ కాంబినేషన్ డ్రగ్స్, లేకపోతే ఇన్సులిన్ ఇచ్చేస్తున్నారు. కంటిన్యూస్గా ఇవ్వటం వల్ల ఏమవుతుంది, ఫస్ట్ రెటీనా ప్రాబ్లం వస్తుంది, తర్వాత హార్ట్ మీద లోడ్ పడుతుంది, దెన్ అల్టిమేట్లీ కిడ్నీ మీద లోడ్ పడుతుంది. కిడ్నీ మీద లోడ్ పడిన తర్వాత ఏం జరుగుతుందో ఇందాక చెప్పుకున్నాం. వూండ్ వచ్చిందంటే వూండ్ హీల్ అవ్వదు, గ్యాంగ్రీన్లు అయిపోతున్నాయి, కాళ్ళు ఏళ్ళు తీసేస్తున్నారు. ఇన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉంటున్నాయి కదా వాటి మీద. అన్ని సైడ్ బెనిఫిట్సే కానీ సైడ్ ఎఫెక్ట్లు ఉన్న సప్లిమెంట్ ఒక్కటి లేదు కదా నా దగ్గర. అన్ని న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్సే కదా. ఎవరన్నా ప్రశ్నించినా కూడా మా డాక్టర్స్ కానీ మేము కానీ వీఆర్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ వై వీఆర్ ప్రిస్క్రైబింగ్ దిస్ సప్లిమెంట్. ఇన్ని సప్లిమెంట్లు వాడాలా అన్నప్పుడు ఎందుకు వాడాలో చెప్తాం, అంతే కదా సార్. సో సంబడి కమ్స్ అండ్ సేస్ ఇంత ఎఫర్ట్ నేను చేసుకోలేను అంటే, ఎఫర్ట్ అంటే లక్షలే ఉండవు, 10,000 20 కాకపోతే 20,000 ఉంటుంది. దాంట్లో అఫోర్డబిలిటీ లేదు అన్నప్పుడు ఏది తీసేయచ్చేదని ఒకటి చెప్పండి తీసేయటానికి అంటే డాక్టర్లు ఏం చెప్తారు, మేమేం తీసేయలేము, కాకపోతే 10 రోజులు అయితే 2 తీసుకో, ఉన్నంత మటుకు తీసుకెళ్ళు, మిగతాది వెళ్ళిన తర్వాత తెప్పించుకో అనేది చెప్పగలం. కానీ పలానా సప్లిమెంట్ తీసేయండి అంటే అది ఎందుకు రాసాం మరి మీరు? అంటే ఇది సమూలమైన రీసెట్ జరుగుతోందనే విషయాన్ని మీరు ఎప్పుడు ప్రతిసారి చెప్తూ ఉంటారు. రీబూట్ యువర్ బాడీ అంటాను. ఇప్పుడు వెల్నెస్ ఫ్రమ్ విదిన్, లోపల నుంచి శుద్ధి జరగాలి. వీ హ్యావ్ టు అడ్రస్ ఎట్, ఎన్నిసార్లు మాట్లాడి సెల్యులార్ లెవెల్లో అడ్రస్ అవ్వాలి అంటే ఆల్ ది సప్లిమెంటరీ సపోర్ట్ ఈజ్ కంపల్సరీ. అది మీరు ఎక్కువ రాశారంటే మా విధానం అది. ఆ ఇంత పర్ఫెక్ట్ రిజల్ట్స్ రావడానికి కారణం అది. సో అది మీరు ఆ రిజల్ట్, ఇది వాడకుండా రిజల్ట్ కావాలి అంటే బహుశా సెల్ హెల్త్లో ఆ రిజల్ట్ రాకపోవచ్చు. సార్ ఈ సప్లిమెంట్స్ అన్ని మామూలుగా ఎలా తీసుకోవాలి? ఫుడ్తో తీసుకోవాలి, కొన్ని ఫుడ్కి ముందు తీసుకోవాలి, పరగడుపున పొద్దునే తీసుకోవాలి, ఇలా ఉంటాయి కదా సార్? జనరల్గా ½ అన్ అవర్ బిఫోర్ మీల్స్ తీసుకోవటం మంచిది. ఆటోఫేజీలో ఉన్నప్పుడు మాత్రం ఆ ఈటింగ్ విండోలోనే తీసుకోమంటాం. క్యాలరీస్ లేనివి ఎక్సెప్ట్ క్యాండరమ్ పౌడర్, ఇందా సోరియాసిస్ గురించి మాట్లాడుతున్న క్యాండరమ్ పౌడర్ లాంటివి, అండ్ మెగ్నీషియం రిచ్గా ఉండే మినరల్ డ్రాప్స్ కానీ, అండ్ షుగర్ ఫ్రీ ఎలక్ట్రోలైట్స్ కానీ ఫాస్టింగ్ విండోలో కూడా తీసుకోవచ్చు. బట్ అదర్ దాన్ దట్ ఆల్ అదర్ సప్లిమెంట్స్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ ది ఈటింగ్ విండో ఓన్లీ. అది 6 hours, 8 hours, 10 hours, వాట్ ఎవర్ ఈస్ ది ప్రోటోకాల్, టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ ప్రోటోకాల్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తామో ఆ విండోలోనే తీసుకోవాలి. బికాస్ ఇవన్నీ హెర్బ్స్ అంటే క్యాలరీస్, ఎంతో కొంత క్యాలరీ వెళ్తాయి. క్యాలరీ వెళ్ళిందంటే ఆటోఫేజీ పని చేయదు. సెల్స్కి ఆకలేస్తేనే కదా లోపల ఉన్న మాల్ ఫంక్షన్ సెల్స్ బ్రేక్ డౌన్ చేసేది. సో ఈటింగ్ విండోలో మాత్రమే సప్లిమెంట్స్ వాడాలి. ఫాస్టింగ్ విండోలో మాత్రం ఓన్లీ వాటర్ ఆర్ మ్యాక్సిమం యూ కెన్ టేక్ ఏ బ్లాక్ కాఫీ. ఎలక్ట్రోలైట్స్ వాడుకోండి, లేదంటే మినరల్ డ్రాప్స్ వాడుకోండి, ఇంత మట్టుకి. అదర్ నార్మల్ న్యూట్రిషన్లో ఉంటే ఓన్లీ 1 meal, 2 meal, 3 meal అని మేము చెప్పినప్పుడు మాత్రం 30 minutes బిఫోర్ మీల్ ఏ సప్లిమెంట్ అయినా తీసుకోవాలి.